చూడండి రా, ఇప్పుడు చూడండి, చూడండి రా. నేను ఎవరిని, హిందువా ముస్లిమా అన్న విషయం నిస్సందేహంగా నిర్ణయించుకోండి. బాబా బాబా బాబా, ఈ రోజు దసరా పండుగ, సీముల్లంఘన సమయాన ఇదంతా ఏమిటి బాబా? ఇదే నా సీమోల్లంఘనం. తెలిసిందా, తెలిసిందా? కాసిం, నువ్వు ఔరంగాబాద్ వెళ్ళు. నేనెప్పుడూ ఔరంగాబాద్ వెళ్ళలేదు బాబా. నీతో చోటే మియా వస్తాడు. ఆ షంసుద్దీన్ మియాన్ కలిసి ఈ 250 రూపాయలతో మహులు, ఖవాలి, న్యాస్ జరిపించమను. దీన్ని పన్నే మియా కర్పించి 9 दिन 9 तारीख అల్లా మియానే అప్నా దునియా లగాయా, మజ్జి అల్లాకి అని చెప్పండి. అల్లా మాలిక్, హే రామ్. భగత్ బాబా, ఏమిటిది? చెయ్యి జారి విరిగింది బాబా. విరిగింది ఇటుక కాదు, నా ప్రారంధం. ఎవరు చేశారు ఇది? క్లాసులే మసీద్ శుభ్రం చేస్తుండగా చెయ్యి జారి పడింది. విరిగింది ఇటుక కాదు, నా ప్రారంధం. 9 दिन 9 तारीख अल्लाह मियाँ ने अपना दुनिया लगाया, मर्जी अल्लाह की. अल्लाह मालिक, अल्लाह मालिक. ఆ అల్లా మియా రమ్మంటున్నాడు, కాదనగలనా? బాబా, నీకంత మక్కువైతే ఆ ఇటుకను వెండి తీగతో అతికిస్తాను బాబా. నీవు బంగారు తెగతో అతికింపజేసిన ఏమిటి ప్రయోజనం? అది నా గురు ప్రసాద్. నా అవసాన కాలం సమీపంలోనే ఉంది. బాబా, నువ్వు లేకపోతే లోకం ఎలా నడుస్తుంది? మాకు కాలం ఎలా గడుస్తుంది? పిచ్చివాడా, ఎందుకు ఏడుస్తావు? నేను చచ్చిపోతానని. అందరం పోయేవాళ్ళవి. కాస్త ముందు, కాస్త వెనుక. ఆ బూటి, మహల్సా, ఆ తాత్య, శ్యామాలు మీరంతా ఉంటారా? నన్ను ఉండమని మీరు పోవడం న్యాయమా? అందరం పోయాక ఆ అల్లా దగ్గర కలుసుకోవలసిన వాళ్ళమే. కాస్త ముందు, కాస్త వెనుక, అంతే. బాబా, ఈ శరీరం శాశ్వతం కాదు, క్షణక్షణం మారిపోతుంది. నేను షిరిడీ వచ్చినప్పుడు నా రూపు, నా చూపు అంతకు ముందులా ఉండేదా చెప్పు? ఇప్పుడు ఎలాగైందో చూస్తున్నావుగా అమాయకుడా. తీగులెందుకయ్యా? నిత్యం మారిపోతుంది కాబట్టే దీన్ని జగత్తు అన్నారు. మొన్నటిలా నిన్న లేదు, నిన్నటిలా ఇవాళ లేదు, ఇవాళటిలా రేపు అసలే ఉండదు. ఇక ఏడుపెందుకు? నేనేమీ కానయ్యా. ఈ తోలు తిత్తి మాత్రం పతనమవుతుంది. ఈ శరీరం మట్టిలో కలుస్తుంది. కలిసిన సాయి అని పిలవగానే ఓ అంటూ పలుకుతానుగా. బాబా, మీరు నా మీద ప్రేమ, భక్తి, విశ్వాసం, ఓపిక ఉంచాలే గాని ఎప్పుడు మీ వెంటే జంటగా ఉంటూ మిమ్మల్ని ఆదుకుంటాను. తెలిసిందా? ఊరికి ఏడ్చారంటే నేను ఊరుకోను. వెర్రిమొర్రి ఆలోచనలతో సమయాన్ని వృధా చేయక వీలైనంతసేపు ఆ భగవన్ నామస్మరణ చేసుకోండి. అల్లా అచ్చా కరేగా, అల్లా అచ్చా కరేగా, అల్లా భలా కరేగా. లక్ష్మి, బాబా, నాకు ఆకలిగా ఉందమ్మా. అలాగా బాబా, వెంటనే తెస్తాను బాబా, వెంటనే తెస్తాను. హే రామ్.
అమ్మా లక్ష్మి, బేటా తినండి బాబా. అదేమిటి బాబా, ఆకలిగా ఉందన్నారు, కొంచెమైనా తినకుండా మొత్తం ఆ కుక్కకే వేశారే? లక్ష్మి, అది మాత్రం ప్రాణి కాదా? నేను వేరు, అది వేరు కాదు. అది తింటే నేను తిన్నట్టే. నా ఆకలి తీరిపోయింది లక్ష్మి. బాబా, అచ్చా అచ్చా బాబా సాయి, భక్తులారా, బాబా ఆరోగ్యం బాగోలేదు. మసీదు బయట నుండే దర్శనం చేసుకోండి. దయచేసి బాబాను కష్టపెట్టకండి. శ్యామా, ఈరోజు పండగ రోజు వాళ్ళను వచ్చి పాద నమస్కారం చేసుకోమను. హే రామ్, అల్లా మాలిక్, అల్లా భలా కరేగా, అల్లా మాలిక్. లక్ష్మణ్, బాబా, మసీద్ మాయిలో కూర్చొని భగవన్నామ స్మరణ చేసుకో. అలాగే బాబా. ఆ. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. అనాథ రక్షక, ఏం భయం లేదు. అచ్చా, ఏం భయం లేదు. బాబా ఉన్నాడు, మీ మామ తప్పకుండా కాపాడతాడు, తప్పకుండా కాపాడతాడు. ఇదిగో ఊది. దేవా, శ్యామా, ఏమిటి విశేషం? తాత్య ఆరోగ్యం ఏమీ బాగోలేదు, కంగారుగా ఉంది. మగతలో కూడా మీ నామాన్నే స్మరిస్తున్నాడు. ఏం భయం లేదు శ్యామ. ఏకాదశి గడియలు రాగానే ప్రమాదం తప్పుతుంది. అయినా మీరు ఒకసారి చూడ్డానికి వస్తే బాగుంటుందేమోనని. ఆ, చూడు శ్యామ, నీకు తాత్యాతో స్నేహ సంబంధం మాత్రమే ఉంది. నాకైతే బాధ్యత ఉందయ్యా. దేవా, రాయాజమ్మ నాకు అక్కతో సమానం. ఆమె మరణ సమయాన తాత్యాను నా ప్రాణ సమానంగా చూసుకుంటానని మాటిచ్చాను. ఈ ఫకీర్ ఎప్పుడైనా మాట తప్పాడా? శ్యామా, తాత్యాను కాపాడడానికి నేను అక్కడికి వెళ్ళాలా? ఇంతేనా నన్ను అర్థం చేసుకుంది? ఆ